For Devra, I'm asking everyone to Levra. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. వాడు బాత్రూంలోకి వెళ్తున్నప్పుడు బయటికి రా అంటాం మరి. వెనకాల ఉన్న మనిషి మాత్రం హిట్ అంటున్నాడు. ఇవన్నీ ఎందులే కానీ ముందు ఇంట్రో ఏదిరా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నావు దానికి? నువ్వు అంత పొద్దు లేచావు, నువ్వు వస్తావు నాకు తెలీదు. వెరీ గుడ్. బాబాయ్, నువ్వు ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకున్నావు సినిమాకే? ఎక్స్పెక్టేషన్ లేదా? మాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. పెద్ద హీరో సినిమాలకు ఎప్పుడో పెట్టుకోడాడు. ఓహో, సరిపోయింది. జార్ఖండ్ అమ్మాయిని తెలుగు సినిమా తీసుకెళ్తాను. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? జాన్వీ కపూర్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా జాన్వీ కపూర్ వచ్చి తమిళ్లో, తెలుగులో, అసలు మల్టిపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడింది. అది తెలుగులో స్క్రిప్టేలే, తెలుగులో మాట్లాడింది స్క్రిప్టే. లైక్ మదర్ టంగ్ తెలుగు, తమిళ్ అయితే లైక్ నేటివ్ అన్నట్టు మాట్లాడుతుంది. బట్ కామెడీ ఏంటంటే ఎన్టీఆర్ మాత్రం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అదే, ఏ స్టేట్ లో ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ స్టేట్ లో అదే బౌండెడ్ స్క్రిప్ట్ ఇంటర్వ్యూ మాట్లాడుతున్నారు. లిటరల్లీ ఎలా అంటే ఫియర్ అనేది మాకు ఆయుధం. లైక్ ఫియర్ అనేది ప్రతి మూవీలో హీరో అనేవాడు, ప్రొటాగనిస్ట్ అనేవాడు భయానికి ఎదురెళ్తాడు. ఈ సినిమాలో ప్రొటాగనిస్ట్ అనేవాడు భయపెడతాడు జనాల్ని. దట్ ఈస్ ద న్యూ కాన్సెప్ట్ అని ప్రతి దాంట్లో అదేరా. కొరటాల శివ కూడా అదే చెప్తున్నాడు. బయట జనాలు అవసరం లేదు, వెనకాల పెడతాను అతడు. ఇంక సినిమాలో లిటరల్లీ సినిమాలో ఏ కాన్సెప్ట్, ఏ టాపిక్ లేదు అనే టైం మొత్తానికి అదే టాపిక్ జరుగుతుంది మొత్తం. ఈ ఇంటర్వ్యూ జరిగిన ఎప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ ఉంది ఆ టాపిక్. నిదానంగా లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్టే లేరా, వేరే వేరే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం అన్నీ చూసాం కాబట్టి మనకు అలా ఉంది. అదేలే, వేరే వేరే లాంగ్వేజ్లో కాదు, అన్నింటిలోనూ ఆ స్క్రిప్ట్ మాత్రం ఇంగ్లీషే. స్క్రిప్ట్ సరే, ఈ స్క్రిప్ట్ మిస్ అయిందంటే ఇంకా మీ స్క్రిప్ట్ ఉండదు. ఈ స్క్రిప్ట్ వెళ్ళిపోతామ్మా తొందరగా వెళ్ళిపోతాం. నువ్వు కాలర్ వేసుకున్న షర్ట్ వేసుకుని వచ్చావు కదా, కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు కాలర్ ఎదురా కాలర్ అలా ఎగరేసుకుంటారా మరి? అందుకే నా దగ్గర ఇందాక మీ ఇద్దరు అంటారా షర్ట్ వేసుకొచ్చింది? మా ఇద్దరు కాలర్ కావాలి బెనిఫిట్ టాక్స్ బాగుందని చెప్పి నా కాలర్ ఎగరేసాడు. అదే కదా, చెన్నైలో పడి ఉంటే బెనిఫిట్స్ వాడు అసలు మన నాపేవాడు కాదు. పైకి తీసుకొస్తాం ఏజిఎస్ బాగొచ్చు అంకి. ఏజిఎస్ చెన్నై అసలు బాగోదు, మెరీనా మాల్ బాగుంటుంది. ఎక్కడైనా తక్కువ ఉంటారు అనుకున్నాయండి. ఎవరో ప్రభాస్ హీరోని తీసుకోపోయారు నన్ను అంట. అటు చూడు అసలు ఏం మాటలు మాట్లాడుతున్నాడు. ఒక టీఎఫ్ఐ ఫ్యాన్ ఇంకో టీఎఫ్ఐ ఫ్యాన్తో ఇలా మాట్లాడకూడదు మా. దాంట్లో అమ్మే వచ్చింది కదా డిఫెండర్. ఆ పార్ట్ అమితాబ్ బచ్చన్ రా. నెక్స్ట్ పార్ట్ దీన్ని అంటారు కర్ణుడి దండ. నెక్స్ట్ పార్ట్ 2028 రా. నెక్స్ట్ పార్ట్ 2028 బాబు. దేవరా పార్ట్ 2 కూడా అంతే, 2028 2029 కళ్యాణ్ రామ్ చెప్తున్నాడు. ఇప్పుడు దీని తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా ఉంది ఎన్టీఆర్కి, దాని తర్వాత వార్ 2 రిలీజ్ అవుతుంది. దాని తర్వాత ఎప్పుడుకో షూటింగ్కి వెళ్తాడు దేవరా పార్ట్ 2కి. మొత్తం అసలు లిటరలీ సాలార్ పార్ట్ కూడా ఇప్పుడు సలార్ పార్ట్ 2 ఆల్రెడీ షూట్ జరుగుతుంది ప్రెసెంట్.
నెక్స్ట్ ఇయర్ ఆడి మళ్ళీ వరుసగా వస్తాయి రా ప్రభాస్. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ రాజాసాబ్తో. దాని తర్వాత నుంచి వరుసగా 3 సినిమాలు ఎన్నో ఉన్నాయి ప్రభాస్. యాక్షన్ రాజాసాబ్ హారర్ కామెడీ. హారర్ కామెడీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారుగా. ఎనీవేస్ లైక్ మనం దేవర గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ డీవియేట్ అయిపోతున్నాం మనం. లోపల బాలే కాదులే ఇప్పుడైనా లైక్ ద డిఫెండర్ ఎన్టీఆర్. నాకు వద్దు బాలయ్యలు గీలయ్యలు వద్దు. కొన్నంత ఓన్లీ ఎన్టీఆర్ అంతే. ఫ్యానిజం బయటకు వస్తుంది. టైగర్ ఏం సాంగ్కి బాలయ్య ఎవరన్నా బాలయ్య ఎవరన్నావా? ఆర్ఆర్ చూసావా? అందులో సూపర్ గా యాక్ట్ చేస్తాడు. అంతొద్దు పుల్లు నేర్చుకోవాలి. నువ్వు రామ్ చరణ్ అంటావేమో అక్కడ నేను బాధపడేవాడు. నువ్వు రామ్ చరణ్ సూపర్ గా యాక్ట్ చేస్తానంటే నేను మా ఆఫీస్ లో కూడా గొడవ వేసుకున్నాను నేను. అదే అంది రామ్ చరణ్ బాగా యాక్ట్ చేస్తాడు అంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎగసకాలు పడకు. బాగా యాక్ట్ చేశాడు రా. కాకపోతే నాకంటే ఎన్టీఆర్ కనిపించాడు ఆర్ఆర్ మొత్తం. ఇది పెద్ద కాంట్రవర్సీ కాన్సెప్ట్ ఏమో అది. కమరం భీముడు కొడతావా? చాలా తక్కువ మందికే ఎన్టీఆర్ నచ్చాడు రా అందులో. ఆ తక్కువ మందిలో నువ్వు అడిగావు. ఎగసకాలు వద్దు. నువ్వు అడిగి నలుగురు రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ అడిగి మళ్ళీ ఎన్టీఆర్ లేరా మా ఆఫీస్ లో తమిళ వాళ్ళు ఉన్నారు కదా. తమిళ వాళ్ళకి కూడా ఐ మీన్ నాకు తెలియదు నచ్చాడు ఎందుకు అలా పోర్ట్రే అయింది అనేది నాకు ఐడియా రావట్లేదు. రామ్ చరణ్ అంటారు. ఇంట్రొడక్షన్ షార్టే ఆ రేంజ్ లో ఉందిరా నాకు. అయ్యయ్యో ఆ సినిమా కంటే ఈ బాధ ఎక్కువ అయిపోయింది నాకు. రామ్ చరణ్ అలా గుర్తుంచుకున్నావు అది ఏది చూసావా? అర్థమైందా నీకు ఇంపాక్ట్? ఎనీవేస్ లైక్ దేవరా అదే హైలైట్ ఏంటంటే దావూదీ సాంగ్ లాస్ట్ లో అంట. అది మాత్రం అఫీషియల్ స్టేట్మెంట్. చెప్పేశారు కదా. దేవరా సాంగ్ లైక్ దావూదీ సాంగ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక సినిమా మధ్యలో అది అడ్డ అవుతుందని లాస్ట్. అదే ఊళ్ళో చిన్న స్పాయిలర్ ఇచ్చాక మామ బండి దూకేస్తాడు. ఏంటిది దూకి నడుచుకొని వచ్చేస్తారు. అన్ని నువ్వు చెప్పేసి సినిమా స్పాయిలర్ ఏం లేదు. సినిమా ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి చూడాలి మనం. ఇప్పుడు 0 ఎక్స్పెక్టేషన్స్ TFA fan. లెట్స్ గో ఇన్సైడ్. ఏంట్రా సినిమా థియేటర్కి వచ్చి కూడా ఆఫీస్ మాట్లాడిందిరా ప్రశాంత్. కాదురా పవన్ ఆడికో ఇంకో 2 యాడ్లు వేస్తాడు చచ్చిపోయినట్టున్నా టెన్షన్కి. పంక్చువాలిటీ లేదా ఇండియన్స్కి? ఏరా మావా చెప్పరా మావా. లేదు మా సినిమా బాగాలేదని ఫస్ట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే కంగారు. అప్పుడప్పుడు అలానే జరుగుతుంటాయి. ఎవడు చెప్పింది హిట్ డాక్. ఏరా సాంకి నీకు అర్థమైందా సినిమా? 1 hour 40 minutes 9:20 9:30 9:20 9:20 ఇంటర్వెల్ కనుక ఆ రేంజ్ అయిపోయి అంటే నేను వెళ్ళిపోదాను ఇంటికి అనేవాడిని. సముద్రంలోకి దూకి ఒంటి సేపుతో సొరని చంపి లాక్కొచ్చినావంట.
అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారని అందరు అమెరికాకి పోతుంది. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా. మోసం దాకా కుట్ర అన్ని జరిగాయి. పద పోన్లేరా, రాజమౌళి తర్వాత దరిద్రం ఇక్కడే పోయింది. తర్వాత మంచి సినిమా వేరేది ఇంకా చాలా ఉండేలే. ప్రశాంత్ నీల్ సినిమా హిట్టేలే ఖచ్చితంగా. అవ్వాలి లేదంటేనా లేదు అది హిట్టేలే. నితిన్ గడి పోయి తీసుకుని వచ్చేస్తుంది. అయిపోయింది ఒక సినిమానే. ఇప్పుడు ప్రభాస్ది కూడా దాని తర్వాత సాహు అని, రాధేశ్యామ్ అని రాలేదు 2-3. అందుకే కదా 2-3 వచ్చాయి, కూడా 2-3 లైన్లో ఉన్నాయి. ఇప్పుడు సలార్ పెద్ద హిట్ అవ్వాలా, దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ హిట్ అవ్వాలా కలిగి అలానే ఇండస్ట్రీ రికార్డులు రాస్తున్న తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత. మహేష్ బాబు వచ్చి యాక్చువల్ గా క్లైమాక్స్ లో ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కత్తి అక్కడ ఉంది, జారి పడిపోయాడు. సీన్ ని రివర్స్ చూపించారు అంతే. క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడు అంటే నమ్మేవు కానీ కడుగు కొట్టే అంటే నమ్మలేమో, కొంచెం కష్టంగానే ఉంది. నువ్వే నమ్మట్లేదు. చూడన్నా సినిమా థియేటర్కి వచ్చి ఏదో చెప్దాం అనుకున్నా, నువ్వే కదా రెడీగా ఉన్నావు మైక్ పట్టుకొని. నేనేం అడిగాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బయటకు వచ్చారు, ఇప్పుడు కొడతారు. ఇంకేం ఎన్టీఆర్ ఫ్యాన్సా? కన్ఫామా? మనల్ని కాదురా, డైరెక్టర్ని కొడతారేమో డౌట్ ఉందిరా. లేదు, డైరెక్టర్ ఇప్పుడు కాదు, 2 వారాలు అయిన తర్వాత సినిమా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత. నెట్ఫ్లిక్స్ లో అది ఇంకా అంతేలే, ఇక్కడే చూడటం కాక మన నెట్ఫ్లిక్స్ లో చూడలేలే కానీ కొట్టేస్తారు నిజంగానే. మనం అరే సినిమా బేసిక్ గా చాలా రెండు షాట్లు కరెక్ట్ గా 2 సీన్స్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్. ఈ 2 తర్వాత సినిమాలు ఏం లేదు. దీనికి సెకండ్ పార్ట్ దాకా ఎందుకు వెళ్ళారని నాకు అర్థం కాలేదు. లేదు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ క్లైమాక్స్ లో తెచ్చేస్తే అయిపోయింది సినిమా. సైఫ్ అలీ ఖానా? అమ్మడి అమ్మ, టిపికల్ ఫ్యాన్ అవుట్ బస్ మనవాడిది. ఏరా అన్నా, టిపికల్ ఫ్యాన్ అవుట్ బస్ మనవాడిది. ఇప్పుడు వాడు తీస్తాడు షిక్ అని చెప్పి మన వీపుల మీద ఎక్కేస్తాడు. మన వీపుల మీద ఎన్టీఆర్ అని రాస్తాడు రాడు. ఒక 2 నిమిషాలు రా, సెట్ అయిపోతుంది. ఇంటికి మా ఆఫీస్ లో వాళ్ళు పాపం చల్లబడుతుంది. నైట్ షిఫ్ట్ చేసి మానేసేసి నిద్ర మానుకుని వచ్చారు. హలో ఎక్స్క్యూజ్ మీ, దానికి వర్క్ సారీ నిజంగా సినిమా బాగుంది. సరళ కావాలి పెద్ద పెద్ద, మాకు ఆఫ్ కత్తి చాలు. 50 మందినే. అరే సినిమా బాగుంది. పవన్ ఏం మాట్లాడకు, సినిమా అయితే బాగుంది. ఇంకా ఈ సినిమాకి ఇప్పుడు ఇంట్రడక్షన్, ఆ షార్క్ ఎపిసోడ్ కొంతవరకు ట్రైలర్ లో యాక్చువల్గా ట్రైలర్ కట్ బాగా చేయలేదురా, అది మాత్రం అర్థమైపోయింది. నేను చెప్పా ట్రైలర్ అప్పుడే చెప్పాను రా, స్టోరీ చెప్తున్నాడు. ట్రైలర్ కట్ బాగా చేయలేదు. బేసిక్ గా జాహ్నవి కపూర్ ని ట్రైలర్ లో పెట్టగానే ఉంటే బాగుండేది కదా, అసలు ఎక్కడా లేదు. సినిమాలో హీరోయిన్ కాదు అని చెప్పిన బాగుంది. వాడు సినిమా చూస్తూ మా వెనకాల నుంచి పాట వస్తుంటే ఎన్టీఆర్ తప్ప ఇంకెవరిని చూడలేకపోతున్నారా స్క్రీన్ మీద అంట. అదిగో డామినేట్ చేస్తున్నాడంట. వేరే ఉంది రామచంద్ర ప్రభు పాట కోసం పెట్టినట్టు జాహ్నవి, ఆ పాట కోసం అంతే. అందుకనే కదా దావూదీ సాంగ్. స్పాయిలర్. ఎనీవేస్ మీరు సినిమా చూడాలని వచ్చింది, మిగతా స్పాయిలర్ మా దగ్గర అయితే రాదు. పర్లేదు కంగారు లేదు, సినిమా ఎవరు చూడరులే కానీ. ఇండియన్ 2 చూసిన వాళ్ళు అందరూ ఇప్పుడు బాధపడతారు. అదే ఇండియన్ 2లో ఏమంటారా, మనకి ఆ సాంగ్ ఏంటిది, షౌరా సాంగ్ ఎలా మోసం చేశారో దావూదీ సాంగ్ కూడా మోసం చేశారు రా మనల్ని. సాంగ్ అంటే ఒకటి ఉందా? సరే ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం దేవరాజ్ సినిమాకి రాలేదు, ఎన్టీఆర్ ని చూడలేదు. RRR లో ఎవరు హీరో, ఎన్టీఆర్ హీరో. ఇప్పుడు తేలింది. 3 సంవత్సరాలు ఈ కంటెంట్ లోపలికి వచ్చిన మన యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే ఈ సినిమా హిట్ అంటే RRR లో ఎన్టీఆర్ ని హీరో అనరంట. నేను పొద్దున ట్వీట్ చదివేదో అదేంది, అంతే కదా, రామ్ చరణ్ హీరో అంటే. అందుకనే రాజమౌళి తర్వాత సినిమా ఆచార్య ఫ్లాప్ అయిందంట. సో
మేబీ అందరే మనం ఒక్కలే కాదురా పాపం చాలా మంది జనాలు కోరుకున్నారా ఈ సినిమా హిట్ అవ్వాలని. లేదురా ఇటు చేస్తాడు అనుకున్నారు. రాజమౌళిది అది బ్రేక్ చేస్తారు అని అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. సరే ఫోన్లేరా ఒక ఏమంటారు, యాక్చువల్గా సినిమా బాగుంటే ఈ రోజంతా ఒక హైలో ఉండేవాడిని నేనైతే. ఇట్స్ ఓకే ఎనీవేస్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Mind me. Thank you so much. Bye bye. See you in the next vlog.